గమనించాల్సిన అంశం. సార్, ఈ రేవ్ పార్టీ కలకలం, మళ్ళీ కొంతమంది సినిమా స్టార్లు ఉన్నారు, కొంతమంది బుక్, అసలు ఏం జరుగుతుంది, ఎటుపోతుంది? అలా చూసుకుంటే మొన్న ఏదో నాగోల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అవునా, రోడ్డు మీద అది మరీ దారుణంగా ఉంది చేస్తూ స్మోక్ చేస్తూ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కి ఈ విధంగా చేయడం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం పిల్లలు చదువుకుంటున్నారు కానీ వాళ్ళలో వినయము విధేయత అన్నది టోటల్ గా వెళ్ళి పేరెంట్స్ యొక్క భూమిక కూడా మన పిల్లలు చదువుకోవాలి, మార్కులు రావాలి అన్న కానీ ఒక మంచి పౌరుడుగా తయారవ్వాలన్న కాంక్షలు కూడా తగ్గిపోయాయి ఈ మధ్య. దానికి తోడు ఇటువంటి విలాసవంతమైన జీవితాలకు ఇస్తున్న ప్రాధాన్యం, మీరు అన్నట్టు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఏదైతే ఉందో, ఎక్కడ డ్రగ్స్ కలకలం వచ్చినా కూడా అందులో సినిమా వాళ్ళ పేర్లు వస్తున్నాయి. మీరు చూస్తున్నారు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడో మాట్లాడినట్టు నేను విన్నాను, ఈ డ్రగ్స్ లో ఎవరి పేర్లు వచ్చినా ఏ సినిమా వాళ్ళు ఉన్నా వాళ్ళు నొదలొద్దండి అన్నది వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇంత ముందు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కూడా వీళ్ళ పేర్లు వచ్చాయి. ఎందుకంటే ముఖ్యంగా సినిమా వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుతం ప్రజల్లో సినిమా పట్ల ఉన్న మోజు వల్ల ఈ సినిమా యాక్టర్లకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది వాళ్ళ ప్రేక్షకులు. కాబట్టి అటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించిన మీరు ఆ ప్రేక్షకుల్ని మంచి మార్గంలో నడిపించడానికి మీ యొక్క ప్రవర్తన ఉపయోగపడాలి అని నేను ఎప్పుడు అంటాను. ఎందుకంటే పెద్దలు సమాజంలో, భగవద్గీత కూడా అదే చెబుతుంది, సమాజంలో ఎవరైతే మార్గదర్శనం చేయగలిగే స్థాయిలో ఎదుగుతారో వారి ప్రవర్తన పట్ల సమాజం ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అందువల్ల సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇంకా వివిధ వ్యక్తులు కావచ్చు, వారు సమాజం మీద ప్రభావం చూపిస్తారు. కాబట్టి వాళ్ళ భూమిక సుస్పష్టంగా ఉండాలి. మేము ఏం చేసినా చెల్లుతుంది అన్న ధోరణి ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. అందువల్ల ఈ రేవ్ పార్టీలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సినిమా మా అనే సంస్థ ఏదైతే ఉందో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ విధమైన సంఘటనల్లో మన సినిమా వాళ్ళు భూమిక వహించడం అన్నది చాలా దురదృష్టకరం. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అడ్వకేట్లు నేను చూశాను, ఏదైనా భయంకరమైన రేప్ సంఘటనలు ఇవి జరిగిన బ్యాన్ చేస్తారు, ఆ నిందితుడిని మేము ఎవరు కూడా సపోర్ట్ చేయము, వకాలత్నామా ఎవరు ఇవ్వమని నిర్ణయించుకుంటారు. సో ఇది కూడా అలాంటిది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళను మేము ఎటువంటి సినిమాల్లోనూ కానీ ఎటువంటి షోస్ లో కానీ వాళ్ళని తీసుకోమని ఒక నిర్ణయం తీసుకోమని. కరెక్ట్. వాళ్ళ మీద కూడా ఒక ప్రతిబంధకం ఏర్పడుతుంది, వాళ్ళలో కూడా ఒక భయం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ గా మారుతున్నారు, దురదృష్టకరం. సో ఇటువంటి ధోరణులు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా, ఎందుకంటే ఈ మధ్య సెన్సార్షిప్ అన్నది కూడా తగ్గిపోయింది, సోషల్ మీడియా వచ్చాక ఇంకా తగ్గిపోయింది, ఓటీటీ అనే కల్చర్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయింది. కాబట్టి విచ్చలవిడితనం, ఏది చేసినా నడుస్తుంది అన్న ధోరణి ఏదైతే వచ్చిందో అది అల్టిమేట్ గా సమాజానికి ప్రమాదకరం, యువతరానికి ప్రమాదకరంగా మారబోతుంది. అందుకని మనం డ్రగ్స్, గంజాయి వీటి గురించి మాట్లాడుకున్నాం కదా, అవి కూడా ప్రబలంగా విస్తరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏవైతే సెలబ్రిటీలు ఏవైతే సినిమాల్లో చూపించకూడదన్న అంశాలు ఉన్నాయో వాటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేయడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే సమాజం పెడతోవన పడుతుంది. సో దిస్ ఈజ్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఏదైతే అన్నామో, ఎప్పుడైతే రాష్ట్రాన్ని మన కుటుంబంగా భావిస్తామో, మన ఇల్లుగా భావిస్తామో, ఇటువంటి ధోరణులు అన్నవి ఆగిపోతాయి. కాబట్టి సొసైటల్ కమిట్మెంట్ అన్నది కూడా విద్యార్థులలో పెంపొందించడం చాలా అవసరం. టోటల్ విద్యా విధానం కూడా మారాలని నేను కోరుకుంటాను. అందుకనే మేము జై భారత్ నేషనల్ పార్టీలో చెప్పాం, స్కూల్ నుంచి అందరికీ ఎన్సీసీ అన్నది కంపల్సరీగా చేస్తూ, కాలేజీల్లో వచ్చాక ఎన్ఎస్ఎస్ అన్నది కంపల్సరీగా చేస్తే ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థి, సమాజం పట్ల అవగాహన కలిగిన విద్యార్థి రేపు దేశానికి ఉపయోగపడే పౌరుడిగా మారుతాడు. ఆ విధమైన ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి అన్నది నేను అనుకుంటున్న విధానం. కాబట్టి ఈ రేవు పార్టీలు, ఈ జరుగుతున్న సంఘటనలు ప్రమాదం, చాలా ప్రమాదానికి గురి అవుతోంది మన సమాజం, ముఖ్యంగా యువతరం. ఇది మనం ఆపాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఒక క్యాన్సర్ అన్నది మన బాడీని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఆ శరీరంలోని ఆ భాగాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే లేకుంటే ఆ శరీరం అంతా కూడా దాని ప్రభావం పడుతుంది. సో ఈ విధంగా ఏ రంగాల వాళ్ళు ఆ విధమైన చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాడు తీసుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత అని నేను అనుకుంటాను.
సార్ ఎవరో కొంతమంది చేసిన దానికి ఈరోజు రాష్ట్రం మీదే ఒక చెడు ప్రభావం, చెడు చూపు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం, అది డ్రగ్స్ సిటీలా చేశారు, డ్రగ్స్ రాష్ట్రంలా చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం. అంటే ఏ అంశాన్నైనా రాజకీయ పరంగా వాడుకోవడం, అసలు అక్కడ ఏమవుతుందో, ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాలు బతికే హక్కులు మాకు లేవా, ఎవరు ఏం చేస్తున్నారన్నది ఒక టెన్షన్ ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా. అది ఎవరి మీదకి ఎప్పుడు వచ్చి ఏ రకంగా అటాక్ చేస్తారో, ఏ రకంగా పడతారో అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం గంజాయి రాష్ట్రం చేశారు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గంజాయి అంతా ఎక్కడి నుంచే పంపిస్తున్నారని చెప్పి ఒక ప్రచారం. మరొక వైపు హైదరాబాద్లో చూస్తే కంటిన్యూగా ఇక్కడ ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొంతమంది అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే దీన్ని ఉక్కుపాదం మోపే పరిస్థితి లేదా, లేకపోతే మనకెందుకులే అని చూసి చూడనట్టు పోయే ధోరణియా? ఎందుకంటే ఉక్కుపాదం మోపవలసిన వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయితే ఎలాగవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు విశాఖపట్నంలో 25 టన్నుల కంటైనర్ ఒకటి దొరికింది. అవును, ఆ బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ వయా జర్మనీ. అది ఆ వార్త రాగానే ఎంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. అవును, అంటే ఆ కంటైనర్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఏ విధంగా రాజకీయ పక్షాలకు చాలా క్లోజ్ గా ఉన్నారన్న ఫోటోలు 2-3 రోజులు నడిచాయి బయట. యాక్చువల్ గా ఏంటంటే పొలిటికల్ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విధంగా జరిగే అసాంఘిక చర్యలు ఏవైతే ఉన్నాయో వాట్లకు చేసే వాళ్లకు మద్దతుగా ఉండడమే ఈ మధ్య పొలిటికల్ పార్టీస్ వాళ్ళని దగ్గరగా తీసుకోవాల్సిన భూమిక చాలా మంది వహిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా భూ కబ్జా చేయాలి అంటే దానికి పొలిటికల్ ప్యాటర్నేజ్ కావాలి, ఏదైనా అవకతవకలు చేయాలంటే పొలిటికల్ ప్యాటర్నేజ్ కావాలి. సో ఈ విధంగా మన రాజకీయం మారిపోయింది, మన ప్రజాస్వామ్యం మారిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్నికలు చాలా ఎక్స్పెన్సివ్ గా అవడం. ఒక్కొక్క ఎమ్మెల్యే నిలబడాలంటే 25 నుంచి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టాలనడం, ఎంపీ అవ్వాలంటే 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టాలనడం వల్ల ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తేనే వస్తాయి. కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించే వాళ్ళు, ఇటువంటి డబ్బులు పెట్టి రాజకీయాల్లో వచ్చే వాళ్లే కారణం. కాబట్టి ఇది ప్రజలు గమనించాలి. కానీ